నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. క్రికెట్ అంటే భారతదేశంలో కేవలం ఒక ఆట కాదు, అదొక ఎమోషన్. కోట్ల మంది కలలు, వందలాది మంది యువ ఆటగాళ్ల భవిష్యత్తు దీనితో ముడిపడి ఉంటాయి. కానీ అదే క్రికెట్ బోర్డులు రాజకీయాలకు, అవినీతి ఆరోపణలకు వేదికగా మారితే ఎలా ఉంటుంది? తెలంగాణ క్రికెట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం అటువంటి తీవ్రమైన సంక్షోభంలోనే కూరుకుపోయింది. ఎన్నో ఏళ్లుగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హెచ్సిఏకు ఇప్పుడు ఒకేసారి రెండు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఒకవైపు నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై లోకాయుక్త పూర్తి స్థాయి విచారణకు ఆదేశించగా, మరోవైపు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న T20 లీగ్ లీగల్ చిక్కుల్లో పడింది. నిబంధనలను తుంగలో తొక్కి ఈ లీగ్ నిర్వహిస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అసలు హెచ్సిఏలో ఏం జరుగుతోంది? లోకాయుక్త విచారణ వెనుక ఉన్న అసలు కారణాలేంటి? T20 లీగ్ను కోర్టులో సవాల్ చేయడం వెనుక ఉన్న అంతర్గత వ్యూహాలేంటి? ఇప్పుడు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. హెచ్సిఏ గత కొంతకాలంగా పారదర్శకత లోపించిందనే ఆరోపణలను ఎదుర్కొంటుంది. అయితే ఈసారి లోకాయుక్త నేరుగా రంగంలోకి దిగడం అసోసియేషన్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హెచ్సిఏ పరిధిలో జరిగినట్లుగా చెప్తున్న ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు మరియు అంతర్గత నిర్ణయాలపై పూర్తి విచారణ జరిపించాలని లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం ప్రాథమిక విచారణ మాత్రమే కాదని, పక్కా ఆధారాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ అని తెలియడంతో హెచ్సిఏ ప్రస్తుత నాయకత్వం తీవ్ర ఒత్తిడిలో పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకు IPL తరహాలో హెచ్సిఏ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన టోర్నమెంట్ T20 లీగ్. అయితే ఈ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుపోయింది. లీగ్ నిర్వహణకు సంబంధించిన ఫ్రాంచైజీల ఎంపిక, టెండర్ల ప్రక్రియ మరియు ఆటగాళ్ల ఎంపికలో కనీస నిబంధనలు పాటించలేదని, పారదర్శకత అసలే లేదంటూ కోర్టులో సవాల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ లీగ్ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ హెచ్సిఏకు పెద్ద తలనొప్పిగా మారింది. హెచ్సిఏ రాజ్యాంగం ప్రకారం ఏదైనా పెద్ద టోర్నమెంట్ లేదా లీగ్ నిర్వహించేటప్పుడు అనుసరించాల్సిన ఖచ్చితమైన గైడ్లైన్స్ ఉన్నాయి. జనరల్ బాడీ విధానం, పారదర్శక టెండరింగ్ విధానం వంటివి ఇందులో కీలకం. కానీ తెలంగాణ 20 లీగ్ విషయంలో ప్రస్తుత కమిటీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందని, తమకు నచ్చిన వారికి ఫ్రాంచైజీలు కట్టబెట్టే ప్రయత్నం చేసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ నిబంధనల ఉల్లంఘనే ఇప్పుడు కోర్టులో ప్రధాన అస్త్రంగా మార్చుకున్నాడు ప్రతివాదులు. ఒకేసారి లోకాయుక్త ఆదేశాలు, హైకోర్టులో కేసు దాఖలు కావడంతో హెచ్సిఏ నాయకత్వం సత్వర నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. అసోసియేషన్ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకు తక్షణమే లీగల్ అడ్వైజర్లతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. కోర్టులో గట్టి కౌంటర్ దాఖలు చేయడానికి, లోకాయుక్త అడిగిన రికార్డులను సిద్ధం చేయడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ లీగ్ ఫైట్ కేవలం కోర్టులకే పరిమితం కాలేదు. సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. హెచ్సిఏ వ్యతిరేక వర్గాలు క్రికెట్ ను బ్రతికించండి, హెచ్సిఏ అవినీతి అంతం కావాలి అంటూ డిజిటల్ క్యాంపెయిన్స్ నడుపుతుండగా, ప్రస్తుత కమిటీ మద్దతుదారులు T20 లీగ్ ద్వారా గ్రామీణ యువతకు వచ్చే అవకాశాలను కొందరు స్వార్థపరులు అడ్డుకుంటున్నారు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఈ డిజిటల్ వార్ ఇరు వర్గాల మధ్య ప్రతిష్టాత్మక పోరాటంగా మారింది. హెచ్సిఏకు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా సుప్రీంకోర్టు నియమించిన కమిటీలు, నిర్వాహకుల సస్పెన్షన్లు, అవినీతి కేసులను ఈ అసోసియేషన్ చూసింది. పాత తప్పుల నుండి నేర్చుకొని ప్రస్తుత కమిటీ పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉండగా మళ్ళీ పాత తరహా వివాదాల్లోనే చిక్కుకోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి లోకాయుక్త మరియు కోర్టులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు లోకాయుక్త ఇన్వెస్టిగేషన్, మరోవైపు హైకోర్టులో T20 లీగ్ పై నడుస్తున్న చట్టపరమైన పోరాటం హెచ్సిఏ భవిష్యత్తును ఐలాండ్ లో పడేశాయి. ఈ డబుల్ సెట్ బ్యాక్ నుండి ప్రస్తుత నాయకత్వం ఎలా గట్టెక్కుతుంది? కోర్టు సవాళ్లను అధిగమించి తెలంగాణ 20 లీగ్ ముందుకు సాగుతుందా, లేదా లోకాయుక్త విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడతాయా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ఈ అంతర్గత రాజకీయాలు మరియు లీగ్ ఫైట్ల వల్ల నష్టపోయేది మాత్రం మైదానంలో తమ ప్రతిభను చాటుకోవాలని చూస్తున్న తెలంగాణ యువ క్రికెటర్లే. భవిష్యత్తులో ఈ క్రికెట్ చదరంగం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.